నీకెన్ని పనులున్నా, నీకెన్ని బాధ్యతలున్నా, కుటుంబంతో నువ్వు గడపాల్సినటువంటి సమయాన్ని సరిగ్గా నువ్వు గడపాలి. ఎప్పుడైతే సమయం గడుపుతూ, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, ఎప్పుడైతే ఆలోచనలు షేర్ చేసుకుంటారో దాన్ని బట్టి ఆ కుటుంబం అనేది స్థిరంగా ఉంటుంది. అన్ని పనులకు సమయాన్ని కేటాయించి, అందరితో సమయాన్ని కేటాయించి, ఈవెన్ మినిస్ట్రీ కూడా కుటుంబం తర్వాతనే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గాడ్, దేవుడు. రెండోదిగా ఫ్యామిలీ. మూడోదిగా నీకు అప్పగించిన ఉద్యోగం, నీకు అప్పగించిన బాధ్యత, ఒకవేళ పరిచర్యలో ఉంటే పరిచర్య. ఇది నువ్వు పెట్టుకోవాల్సినటువంటి ఆర్డర్. కానీ మొదటగా దేవుడు, రెండోదిగా చాలా మంది బాధ్యతలు పెట్టుకుంటూ ఉంటారు, దాని తర్వాత కుటుంబం. ఎందుకంటే ఈ బాధ్యతలన్నీ నేను తీసుకుంటున్నది, ఈ పనంతా నేను చేస్తున్నది కుటుంబం కోసమే కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ దాంట్లో టైం ఇన్వెస్ట్ చేసే కొద్దీ, కుటుంబంతో టైం నెగ్లెక్ట్ చేసే కొద్దీ లాంగ్ రన్ లో దాని వల్ల కలిగేటువంటి ఫలితాలు తెలుస్తాయి. అందుకని చాలా జాగ్రత్తగా కుటుంబానికి కేటాయించాల్సినటువంటి సమయాన్ని నువ్వు కేటాయించాలి. అపవాది మాట్లాడడానికి అవకాశం ఇవ్వకూడదు. నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు అది జరగదు. హల్లెలూయా.